బెజవాడ కేంద్రంగా వైసీపీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీని టార్గెట్ చేసేందుకు బెజవాడను వేదిక చేసుకుంటోంది. భవిష్యత్ కార్యాచరణ కోసం ఇవాళ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. A1 కన్వెన్షన్ సెంటర్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్యులతో పాటు 2000 మంది ఇతర నేతలు కూడా సమావేశానికి హాజరవుతున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, తొలిసారిగా విజయవాడలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఏ అంశాలను ఎజెండాగా పెట్టుకున్నారు? ఈరోజు విజయవాడ వేదికగా వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ కమిటీ పక్కన ఉన్నటువంటి హాల్లో సమావేశమైంది. జగన్ ప్రాంగణానికి 10 నిమిషాల క్రితం ప్రాంగణానికి చేరుకున్నారు. ముఖ్య నేతలతో లోపల సమావేశం జరుగుతుంది. దాని తర్వాత విస్తృత స్థాయి సమావేశం ఈ ప్రాంగణంలో జరగబోతుంది. 2000 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మొత్తం 2 సెషన్ల సమావేశంలో ఏ అంశాలపై చర్చించబోతున్నారో మన వైసీపీ నేతలను అడిగి మాట్లాడదాం. చెవిరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈ రోజు జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశం ఎజెండా ఏంటి? ఎంపీపీలు, జెడ్పీటీసీల నుంచి, జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ, పిఎస్సీ మెంబర్లు, పిఈసీ మెంబర్లు, టీడీసీ మెంబర్లు, మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీలో ఉండే క్రీమ్ అంతా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా మండల నాయకుల నుంచి రాష్ట్ర నాయకుల వరకు ఈరోజు పార్టీకి అందరూ మాట్లాడుతున్నారు.